సూర్యుడిని దంట పెట్టుకుని పోతున్న గా అవ్వ మెడలో పుత్తెలతాడు తప్ప ఇంకేం కానస్తలే. బహుశా సొమ్ములతో పాటు నవ్వులు కూడా గా లిక్కర్ షాపు గల్లాపెట్టలో చేరాయి కావచ్చు. నెత్తీర పోసుకున్నట్టున్న పత్తి చేనులో మునుంబట్టి చిట్ట పత్తి తీసి జోలలు వేసుకుంది. గా జోలనే బిడ్డకు జోల వాడుతుందని, గా జోలనే దుగుట్ల దీపానికి సమరైతుందని గడికి బుక్క నీళ్లు తాగి మునుం వెంట ఉరుకుతూనే ఉంది. కాలం కంటే వేగంగా కదులుతున్న ఆమె రెట్టలను చూసి గరక తుంగపోసలు నల్లాలం కాళ్లకు మెత్తటి పరిపోయినాయి. తుమ్మ యాప చెట్టు విసనకర్రలా మారి గాలులు ఊపుతున్నాయి. ఇరాం లేకుండా పనిచేస్తున్న ఆమెకు కాకమ్మ యాదికి చేసేదాకా తెలియదు పగటి బువ్వ తినాలని. పెయ్యిలింత ఆసరా లేకున్నా ఇంటికి ఆసమైన ఎల్లవ్వ ఎల్లిపాయ కారం సల్లబొట్టు అమ్మలక్కల కూరలు కలిపి కూసింత కడుపు నింపుకుంది. వామ్మో ఎల్లవ్వ ఏం పత్తి తీసిందులా అంటే ముఖం ఎన్నెలయింది, అలుగు పట్టల సందమైంది. చెమటను చూపిస్తూ తంగడి పువ్వు లెక్క నవ్వుతుంది. మత్తను చూసుకుంటా గుడ్ల నిండా నీళ్లు తీస్తుంది. పొద్దుగూకి ఇంటి బాట పట్టిన ఎల్లవ్వ అలుగుల నీటితో ముఖాన్ని అలుక్కొని బుడం దోసకాయ పువ్వు లెక్క మెరుస్తోంది. శ్రమణంతా నింపిన భర్త 50 కిలోలు అయిందనగానే ఎగిరి గంతేసింది. ఒలింపిక్స్ విజేత లెక్క సంబరపడింది. చెమటను ముద్దాడిన గా 500 కాగితం 5 నిమిషాలు కూడా కొంగిముడిలో ఒదిగనే లేదు. ఏడంగొచ్చిండో ఎల్లయ్య ఆ కాగితాన్ని ఎగిరేసుకపోయిండు. చీపులు ఇక్కడ దాగి ఆమె రెక్కల కష్టాన్ని పొగిల పెట్టి కాల్చిండు. ఇరాం లేకుండా పనిచేసే ఎల్లవ్వ కొంగుముడి వరల్డ్ బ్యాంకు అయ్యేదన్నాడు. గా పెంకుటిల్లు కాంక్రీట్ స్లాబ్గా మారేదన్నాడు. గా పిల్ల ఊగడి చీర ఉయ్యాల టుంగుటుగాలై ఊగేదన్నాడు. థ్యాంక్ యూ.